मस्जिद को हमारे जमादार कुरैशी मस्जिद को हमारा ముందుగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. మరి రోజున ఏదైతే ఈ పవిత్ర రంజాన్ మాసంలో మన ముస్లిం సోదరులందరూ కూడా మీరందరూ కూడా ఎంతో పవిత్రంగా ఉపవాసాలు ఉంటూ దీక్షలు చేసి ప్రార్థన చేస్తుంటారు. ఆ సందర్భంలో అల్లా దైవాల మీరందరూ కూడా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరుకుంటున్నారో మీరు అనుకున్నది జరగాలని నేను కూడా అల్లాను కోరుకున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున గతంలో కూడా చాలా సందర్భాల్లో మమ్మల్ని ఆహ్వానించారు ఇక్కడికి. అది ఈరోజు ఇక్కడ చూస్తే కొంచెం బాధ వేస్తుంది. మనకు ఆ మధ్య పిలిచినప్పుడు చాలామంది రహమాన్ కానీ బాబు కానీ సలీం కానీ వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆ కరోనా టైంలో కొంత చనిపోవడం చాలా బాధ వేస్తుంది. సరే ఎవరైనా వాళ్ళు కూడా ఏదైనా పనున్నా మా దగ్గరికి వచ్చి పని కోసం చెప్పేవారు. అలాగే ఇక్కడ పెద్దలు ఎవరు కనపడలేదు. ఇక్కడ నేనేమన్నానంటే రహమాన్ కానీ బాబు కానీ సలీం కానీ కలీం కానీ వాళ్ళు ఎలాగే యాక్టివ్ పాటు తీసుకుని పని చేయించుకున్నారు. ఏదైనా పని కోసం వచ్చినప్పుడు నేను కూడా పని చేసి పెట్టాను. అలాగే మీలో కూడా యాక్టివ్ ఉండి ఏ పని ఉన్నా సరే నా దగ్గరికి వచ్చి చెప్పండి, తప్పనిసరిగా చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఈ రంజాన్ సెకండ్ ఎలక్షన్ వచ్చిన మనకి ఎటువంటి హామీలు కూడా ఇవ్వకూడదు కాబట్టి నేనేం మాట్లాడలేదు. కానీ అల్లా దయ వల్ల భవిష్యత్తులో మీ కుటుంబాలందరికీ మంచి జరగాలని, ఆ మంచి చేసే దాంట్లో అల్లా దయ వల్ల మీ కుటుంబం కూడా అల్లా అన్ని విధాల శక్తిస్థానం ధరించి అల్లాగే దయవల్ల మీకు సాయం చేసే శక్తిస్థానం కూడా నాకు ఇవ్వాలని అల్లాని కోరుకున్నటువంటి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు విస్తారానికి ఆహ్వానించి మమ్మల్ని గౌరవించినందుకు మరొకసారి మీ అందరూ కూడా పేరు పేరుని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. దగ్గరికి